బాల్య వివాహాలు చేసుకుంటే సమాజంలో ఏం జరుగుతుందని. శకుంతల తెలుసు కదా, శకుంతల దుష్యంతుల చరిత్ర, తద్వారా భరతుడు పుట్టడము, ఇలాంటి ఆ సినిమాలో నటించారు. సతీ సావిత్రిలో నారద పాత్ర పోషించారు. భక్త మీరాలో మీరాదేవిగా హీరోయిన్గా పోషించారు. ఇదే కాదు, ఎన్నో సినిమాల్లో చిత్రాల్లో నటించారు. ఆ అన్ని సినిమాల్లోని పాటల్లో చాలా వరకు ఆమె పాడారు. ఆ పాటలు అన్ని హిట్ సాంగ్స్, మీరు అప్పుడప్పుడు వింటారు. అది కూడా 1940వ సంవత్సరంలో శ్రీ సదాశివం గారితో వివాహం అయింది. 1966వ సంవత్సరంలో ఆనాటి రోజుల్లో మనకు తిరుమల తిరుపతి దేవస్థానంలో టీటీడీ ఆస్థాన విదుషీమణిగా, ఫస్ట్ ఆస్థాన విదుషీమణిగా ఆమెతోనే స్టార్ట్ అయింది తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్థాన విద్వాంసురాలు. అసలు అలాంటి సంస్కారవంతురాలు ఉన్నారా అంటే అతిశయోక్తి కాదు. ఆమె ఏం చేసినా కూడా తన నా గురువుకి ముందు చేయండి, తర్వాత నాకు అనేటువంటి సంస్కారవంతురాలు. తన మొదటి కచేరీ 10వ ఏట చేసి తర్వాత గ్రామ్ఫోన్ రికార్డు, ఆ రోజుల్లో హెచ్ఎంవి గ్రామ్ఫోన్ రికార్డు, తర్వాత 17వ ఏటనే మ్యూజిక్ అకాడమీలో అవార్డులు అందుకున్నారు. తర్వాత ఎన్నో వందల అవార్డులు వచ్చాయి. వాయిస్ కల్చర్ అంటే అసలు పాట ఎట్లా పాడాలా, మైక్ ఎంత దూరంలో పెట్టుకోవాలా, బేస్ ఎట్లా పాడాలా, టాప్ ఎట్లా పాడాలా, పై స్థాయి ఎట్లా పాడాలా, కింద మంద్ర షట్లం వరకు ఏం చేయాలి, ఇవన్నీ. తర్వాత వాయిస్ కల్చర్ని ఎట్లా కాపాడుకోవాలా, ఇవన్నీ ఆమెను చూసి నేర్చుకోవాలి. మెలోడీ అంటే ఆమె మెలోడీ క్వీన్ అంటారు ప్రత్యేకత. తను కచేరీల్లో పాడే సమయాల్లో పరమ భక్త పారవశ్యంతో అక్కడ ఉన్న శ్రోతలను అదే తాదాత్మ్య స్థితికి తీసుకెళ్తారు. సంగీత సామ్రాజ్ఞిగా వెలుగొందిన డాక్టర్ ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు బృందావనంలో తులసి మాత అని మహాస్వామి అంటే ఎవరు, శ్రీ 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 కంచిపీఠం శ్రీ చంద్రశేఖరేంద్ర స్వామి వారు శ్లాఘింపు చేశారు. ఆమె మహా ఉత్కంఠ పండితులు వేనోళ్ల పొగిడారు, గౌరవించారు. నాటి స్వాతంత్ర సమరయోధులు, భారతదేశ రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు, వీరు వారు అని కాదు, అతి చిన్న సామాన్య కుటుంబం వరకు టాప్ టు బాటం వరకు ఆమెను అందరూ పొగిడిన వాళ్ళే. అందరూ దేవుడు అమ్మవారిలాగా చూసినారు ఆ రోజుల్లో సామాన్య కుటుంబ ప్రజలు. ఆమెకు ఒక సంగీత పట్టపు రాణిగా గౌరవించుకున్నారు. డిసెంబర్ 11, 2004 తుది శ్వాస విడిచారు. అయితే నాకు ఒక అదృష్టం ఏమంటే అది కూడా చెప్తాను. ఆ రోజుల్లో నేను లెక్చరర్గా చేరిన 1984-85 సంవత్సరాల రోజుల్లో తిరుచానూరు అమ్మవారు బ్రహ్మోత్సవాలు ఆ సమయంలో జరిగేటప్పుడు ఊంజల్ సేవ జరుగుతుంది. ఆ రోజు ఎవరో పాడాల్సిన వాళ్ళు వచ్చారు, కొంత ఇబ్బంది కలిగింది. సరిగ్గా ఆ సమయానికి మాడభూషి కృష్ణస్వామి గారు ఉంటారు, ఎంకే, వారి యొక్క శ్రీమతి మణికృష్ణస్వామి గారు, ఆయన తీసుకొని ఎంఎస్ సుబ్బలక్ష్మి గారిని తిరుచానూరు గుడికి తీసుకొచ్చారు. సరిగ్గా వేదం అయింది. ఆ సమయంలో ఎంఎస్ సుబ్బలక్ష్మి గారిని వైలిన్ మృదంగం లేదు కదా, అప్పుడు ఏదో గుడి దర్శనానికని వచ్చారు. ఆ సందర్భంగా నేను పుదుకోటి రామనాథం గారు, ఇప్పుడు వారు లేరు, వైలిన్ మృదంగం ఆ శృతే తీసుకొచ్చినాం కాబట్టి ఆ తల్లికి వాయించే భాగ్యం ఆ అమ్మ కనిపించింది నాకు, అలమేల్మంగ ఆ తల్లికి. అంతేగాని కచేరీకి నేనేమి ఇప్పుడు ప్రత్యేకించి నేనేమి వెళ్ళలేదు. కానీ ఆ సందర్భం వచ్చింది కాబట్టి ఎంకే గారు చెప్తే ఆయన ప్రోత్సాహంతో, ఆయన బలంతో ఆ అమ్మకు వాయించే సద్భాగ్యం నాకు కలిగింది కనుక ఈ సందర్భంగా. తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానం గురించి ఒక మాట చెప్పాలి. బాలాజీ పంచరత్నమాల అని మీరు వినుంటాడు. అంటే అనేకమైనటువంటి అన్నమాచార్య సంకీర్తనలు, విష్ణు సహస్రనామము, స్వామివారి సుప్రభాతము, ఇలా ఎన్నో డివిడీస్. ఆ రోజుల్లో సీడీలు ₹1 డబ్బు తీసుకోకుండా ఆమె ఉచితంగా రికార్డింగ్స్ చేసి ఈ వచ్చిన అంటే అమ్మిన ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి క్యాసెట్లు డివిడి అమ్మిన డబ్బుని ఎంత వస్తే అంత రాయల్టీ టీటీడీ మీరే తీసుకోండి. ఈమె ₹1 తీసుకోలేదు. తన క్యాసెట్లు అమ్మిన ద్వారా 10 కోట్ల 15 కోట్ల రూపాయల రాయల్టీ ఆ రోజుల్లో టీటీడీకి వచ్చింది. అందువల్లనే మనం ఘనంగా ఈరోజు ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు అంటే సత్కరించుకుంటున్నాం. అంటే ఏదైనా సరే, ఎవరైనా మనిషి ఉంటారో పోతారో, ఈరోజు ఉండరు. మనం చేసినటువంటి పనులు ఈరోజు ఆ తల్లి లేరు. 2004 20 సంవత్సరాల క్రితం పరమపదించారు. అయినా మనం ఇప్పుడు చెప్పుకుంటున్నామంటే ఆ తల్లి చేసినటువంటి సేవలు, దానము, ద్రాతృత్వము, శాంతి, సౌభ్రాతృత్వం మనల్ని ఆదర్శప్రాయాలుగా ఆమె ఎల్లవేళలా మన సంగీతంలో ఉన్నందుకు మన ఫ్యామిలీ ఎన్నాళ్ళు మీరు ఎక్కడున్నా సరే కొలుచుకుంటూ ఉండాలి. అలా ఎంతోమంది విద్వాంసులు ఉన్నారు.
ఎంఎల్ వసంత్ కుమార్ గారు ఎంతోమందిని తయారు చేశారు. డికే పట్టమ్మళ్ళు గారు, ఇట్లా మహావిద్వాంసులు. అట్లా ఇంక లిస్టు పోతే కొన్ని వందలు చెప్పుకోవాలి. మనం సంగీతం కోసమే ఇక్కడ ఉన్నాము, దానికోసమే పుట్టినాము అనుకొని సాధన చేసి మీరంతా పైకి రావాలని మనసా వాచా త్రికరణ శుద్ధిగా కోరుకుంటూ శ్రీ అల్లర్మేన్మంగా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి పాదములకు నమస్కరిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు, ధన్యవాదాలు. మన కళాశాల లెక్చరర్స్ అద్భుతమైనటువంటి టాలెంట్ ఉండేవాళ్ళు. మీరు నేర్చుకోవాల్సిన శ్రద్ధగా వాళ్ళ దగ్గర మనసు పడి నేర్చుకోండి, మీరు పైకి వస్తారు. ఓం నమో వెంకటేశాయ. ధన్యవాదం. థ్యాంక్ యూ సో మచ్. ఏమనుకోవద్దండి, సురేష్, శంకర్ అండ్ కృష్ణ కొన్ని మాటలు బిడ్డలకు చెప్పాలి కాబట్టి చెప్తున్నాం. కచేరీ మళ్ళీ యథావిధిగా ప్రారంభమవుతుంది. థ్యాంక్ యూ డియర్ వెంకటేశ్వర భావతారు.